ఇచ్చి పంచుకోరు విశ్వవర్ధనంగు విద్యాధనంగురా లలిత సుగుణ చాల తెలుగు బాల. విద్యతో పాటు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు జీవిత పాఠాలు నేర్పించే ఆకేల సార్ లాంటి వాళ్ళు ఆలోచింపజేసేటువంటి సార్ లాంటి వాళ్ళు చింతకు మనం రావడం అనేది మన అదృష్టం. ఇంతమంది ఇంత ఫ్యాకల్టీ ఉన్నా కూడా మనమే ఆకేల సార్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఏదో కార్యకారణ సంబంధం ఉందని నేను భావిస్తున్నా. 6-7 నెలల ఈ కాలంలో నేను సార్ నుంచి ఏం నేర్చుకున్నా తెలుగు సాహిత్యం నేర్చుకుంటున్నా. దానికంటే మించి సార్ వేరే ఏ పాఠాలు చెప్పినా కూడా నేను రాసుకుంటాను. మొన్న ప్రీవియస్ క్లాస్లో సార్ ఏమన్నానంటే నేను లీనమైతాయి ఆ ప్రతీక్ష ఇంతకుముందు నేను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను నేను ప్రేమిస్తాను, నేను వజ్రాన్ని కట్టి పడేస్తాను అన్నట్టుగా సార్ నుంచి నేను లీనమవ్వడం. గతం గత వర్ధమానంలో ఉండడం అంటే గతం గుర్తురాదు, భవిష్యత్తు గుర్తురాదు. వర్ధమానంలో ఉండడం, ప్రజెంటేషన్లో ఉండడం, ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఉన్నది నేను సార్ నుంచి నేర్చుకున్నా. చివరిగా ఒక చిన్న చరణం వాడి ముగిస్తాను. మనం ఈరోజు ఇక్కడ కష్టపడతామంటే మన తల్లిదండ్రులు సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాల పునాదుల మీద మనం చదువుకుంటున్నాం. చివరగా ఒక సెంటెన్స్ వాడేసి ముగిస్తాను. కాలక్రమం ఇప్పుడు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాటలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇంకో చరణం సరే. అన్నార్తులు అనాథలుందని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించిన కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయపడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.